నా పేరు దిలీప్ కుమార్. నేను తిరుపతి కార్పొరేషన్లో ఎంజిఎం హై స్కూల్లో పనిచేస్తున్నాను. లేటెస్ట్ డిఎస్సిలో ప్రశ్నాపత్రాలు వచ్చి ప్రతిరోజు 3 షిఫ్ట్లు జరుగుతుంది. ఒక షిఫ్ట్ వచ్చింది ఇంకో షిఫ్ట్కి రాదు. అది అంతా ఆన్లైనే, ఆఫ్లైన్ ఏం లేదు. క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చినానికి పక్కనోనికి 10వ క్వశ్చన్ 20 క్వశ్చన్ ఉంటుంది. అది కూడా ఆప్షన్లు కూడా ఏ ఉండేది సి ఉంటుంది, అలా చేంజ్ ఉంటుంది అనమాట. పక్కన చూసి రాసేదానికి కూడా వీలుండదు. ఎగ్జామ్ కూడా ఎట్లా అంటే ఆన్లైనే కాకుండా సీసీ కెమెరా సర్వైలెన్స్ అనమాట. మనం రాసేటప్పుడు సీసీ కెమెరా అండర్లో ఉంటాం. మనం ఏం పక్కన చూసినా ఎక్కడ చూసినా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మనకి ఏదైనా ఫ్రాడ్ జరిగితే ఆటోమేటిక్గా అది రికార్డెడ్ ఉంటుంది, అది తెలిసిపోతుంది. ఇంకా ఆన్లైన్లో అక్రమంగా చేయాలంటే మనం ఏం చేయలేము, దాన్ని ట్యాంపర్ చేయలేము మనం. అది కోడెడ్లో ఉంటుంది కాబట్టి మనం ఏం ట్యాంపర్ చేయలేము. ఇంకా అక్రమాలంటే మొత్తం ఏమిరా అంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ప్రతిదీ అనౌన్స్ చేస్తున్నారు. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమంటే ప్రతిదీ అనౌన్స్ చేస్తున్నాడు. ఈ డేట్లో ఎగ్జాము, ఈరోజు రిజల్టు, మెరిట్ లిస్ట్ ఈరోజు, సెలక్షన్ లిస్ట్ ఈరోజు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ పెట్టాడు. మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత రిజర్వేషన్ ప్రకారం సెలక్షన్ లిస్టు పెట్టారు. తర్వాత ఫస్ట్ వెరిఫికేషన్ జరిగింది. కొంతమందికి వెరిఫికేషన్ జరిగినప్పుడు చాలామందిని పిలుస్తారు. వెరిఫికేషన్ పిలిచినప్పుడే మనకు ఉంటుంది అక్కడ. వెరిఫికేషన్ పిలిచిన వాళ్ళందరికీ జాబ్ వచ్చినట్టు కాదు, మీకు వచ్చినట్టు కాదు అని ఉంటుంది అక్కడ. కొంతమంది వెరిఫికేషన్ చేసుకున్నా కానీ మాకు జాబ్ రాలేదు అనేసి కొంతమంది అంటున్నారు. వాళ్ళకి రాలేదంటే అక్కడ ఇచ్చేసి ఉంటారు. వాళ్ళకి ఏమంటే రిజర్వేషన్లో వాళ్ళు బార్డర్లో ఉంటారు, బార్డర్లో ఉన్న వాళ్ళు కూడా పిలుస్తారు. కాబట్టి వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మాకు రాలేదు, మమ్మల్ని పిలిచారు, వెరిఫికేషన్కి పిలిచారు, మాకు జాబ్ రాలేదు అంటే వెరిఫికేషన్ అప్పుడే ఇచ్చారు. అక్కడ ఇన్స్ట్రక్షన్స్లోనే ఇచ్చారు, మీకు వెరిఫికేషన్స్ పిలిచినంత మాత్రాన మీకు జాబ్ ఇచ్చినట్టు కాదు, సెలక్షన్ లిస్ట్ అనేది వేరే వస్తుంది అని చెప్పి సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అంటున్నారు. స్పోర్ట్స్ కోటా కూడా మన విద్యాశాఖ మంత్రి కానీ శాప్ చైర్మన్ కానీ వీళ్ళు డీటెయిల్స్ మొత్తం సైట్లో పెట్టున్నాము చూసుకోండి అని మీడియాకే రిలీజ్ చేశారు. అన్నీ రిలీజ్ చేసి అన్ని ప్రూఫ్లు పెట్టినా కానీ దీంట్లో అక్రమాలు జరిగాయి, అవి జరిగాయి, ఇవి జరిగాయి అంటే ఎలా జరిగాయో ప్రూవ్ చేయండి. మాకు డౌట్గా ఉంది. ఎలా జరిగాయంటే ఇక్కడ ఉండేవాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కునే స్తోమత ఇక్కడ ఎవరికీ లేదు. డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళు మీరు ఏదైనా డబ్బులు ఇచ్చి అమ్మేడుగా ఉంటే చెప్పండి, ఉన్నారు వాళ్ళకి తీసిద్దరు. ఇదంతా అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పనిచేస్తున్నాను గంగవరం మండలం గాంధీనగర్ స్కూల్లో. సార్ పేపర్ అనేది లీకేజ్ అనేది వాస్తవం సార్. ఎందుకంటే మనకి పేపర్ 1 అవర్ బిఫోర్ ఎగ్జామ్కి 1 అవర్ ముందు డీకోడ్లో ఉంటుంది, కంప్యూటర్ లాంగ్వేజ్లో ఉంటుంది. 1 అవర్ ముందే డీకోడ్ అయ్యి మన లాంగ్వేజ్లోకి వస్తుంది సార్. క్వశ్చన్స్ ఆన్సర్స్ జంబ్లింగ్ అవుతాయి సార్. ఎక్కడ పేపర్ లీకేజ్ అవుతే వాస్తవం సార్. ఎన్నేళ్ళ నుంచి రాస్తాను సార్? నేను 2018లో రాశాను సార్ ఫస్ట్ టైము. అప్పుడు పోస్ట్ తక్కువ రాలేదు. 8.5 year ప్రిపరేషన్ ఉన్నాను. బయట వర్క్ చేయలేదు, కేవలం దీనికోసమే ఉన్నాను. లాస్ట్కి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంచి పోస్టులు ఇవ్వడం వల్ల, తొలి సంతకం మెగాడిసి పెట్టడం వల్ల మాకు ఆశలు చిగురించి ఇంకా బాగా కష్టపడి సాధించుకున్నాం సార్. హ్యాపీ? అవును సార్. ఈ ప్రతిపక్షాలు చెప్పినట్లు అట్లేమీ లేదు సార్. అట్లేంతా ఏం లేదు సార్. పేపర్ లీకేజ్గా వాస్తాం సార్. సీసీ కెమెరాలు అండర్లో ఉంటాం మనము. ఎక్కడ లీకేజ్ అనేది జరగదు సార్. మన ఎగ్జామ్ అయితేనే పేపర్ క్లోజ్ అయిపోతుంది సార్. అవును సార్. పేపర్ క్లోజ్ అయిందంటే ఇంకా అక్కడికి అయిపోయినట్టే సార్. మన క్వశ్చన్స్ మనకు తప్పితే పక్కన వాళ్ళు కూడా ఎవరికి తెలియదు సార్. తెలియదు సార్. వేరే బ్రదర్ చెప్పినట్లు మీ పేపర్ మీకే ఉంటుంది? అవును సార్, మా పేపర్ మనకే ఉంటుంది సార్. మా తల్లి నమస్కారం, నా పేరు భానుప్రకాష్. నేను ఎస్జిటిగా కొత్తగా వచ్చిన డిఎస్సిలో సెలెక్ట్ అయ్యాను. బంగారపల్లిలో వర్క్ చేస్తున్నాను. నేను 2021 నుంచి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను. 2021 నుంచి నేను చదివేటప్పుడు డిగ్రీ చేస్తుండేవాడిని. రెగ్యులర్ డిగ్రీ చేయడం వల్ల నాకు కొద్దిగా చదువుకునేందుకు ఇబ్బందిగా ఉండింది. ఆ సెమ్ములు క్లియర్ చేస్తూ ఈ డిఎస్సి కూడా చదివేవాడిని. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని దానికోసం ఎదురు చూస్తున్నాము. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూశాను. ఈ నోటిఫికేషన్ వస్తే, అవకాశం వస్తే మనం ఎంతో ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు అవకాశం ఇవ్వడం, భగవంతుని ఆశీస్సులు అందడంతో జాబ్ వచ్చింది. దీనికోసం చాలా కష్టపడి చదివాము. రేయం బగులు కష్టపడి చదివినామని చెప్పాల్సిందే. ఎక్కువ అదే పనిగా కష్టపడి చదవడంతో పాటు ముఖ్యంగా అవకాశం రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అవకాశం అనేది వస్తేనే కదా మనం ప్రూవ్ చేసుకోగలము. అందుకే ఈ ప్రభుత్వాన్ని కూడా మ్యాక్సిమం
థ్యాంక్స్ చెప్పుకుంటాను, కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఎందుకంటే మనం ఎంత కష్టపడినా కూడా అవకాశం లేనిది ఆ కష్టానికి విలువ అనేది ఉండదు. ప్రభుత్వం రావడంతోనే మొదటి సంతకం డిఎస్సి పైన పెట్టడం ఎంతోమంది నిరుద్యోగులకి ఒక ఆశనిచ్చింది. ఆశతో పాటు ఒక నమ్మకంతో చదవడానికి ఒక మోటివేషన్గా ఉపయోగించి చదివాము, అదే పనిగా కష్టపడి చదివాము. ఈ డిఎస్సి అనేది ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ జరగకుండా, ఎలాంటి ఫ్రాడ్ అలాంటివి ఏమి లేకుండా జెన్యూన్గా 100% కరెక్ట్గా జరిగింది. దాంట్లో ఎటువంటి భ్రమలు అయితే అవసరం లేదు. కానీ ఈ మీడియా వాళ్ళు కొన్ని ఛానల్స్ కానీ కొన్ని విషప్రచారం అనేది జరుగుతుంది. అది పూర్తిగా టీచర్స్ యొక్క మానసికంగా ఇబ్బంది పెడుతుంది. అలాంటి విషప్రచారాలు మేము పూర్తిగా ఖండిస్తున్నాము. టీచర్స్ తరఫున అందరి నుంచి కూడా పూర్తిగా నేను ఖండిస్తున్నాను. అది ఇబ్బంది పెడుతుంది. అలాంటి విషప్రచారాలు ఎవరు నమ్మద్దండి. మీరు జెన్యూన్గా జరిగిన డిఎస్సిని అందరూ స్వాగతించాలి. అలాగే నెక్స్ట్ మా మిత్రులందరూ కూడా చాలామంది కష్టపడి చదివారు. వాళ్ళకి కొన్ని చిన్న మిస్టేక్ చేయడం వల్ల మిస్ అయింది. మళ్ళీ ప్రభుత్వం మరో డిఎస్ అంటుంది కాబట్టి ఆ అవకాశాన్ని ఇచ్చి మా ఫ్రెండ్స్ కూడా అవకాశం ఇచ్చి వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారని ప్రభుత్వానికి ఇచ్చినందుకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. మళ్ళీ అవకాశం ఇస్తుంది కాబట్టి మళ్ళీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ చాలా థ్యాంక్స్, ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్. మీరు వీరేంద్ర, నేను గత డిఎస్సిలో ఎస్జిటిగా మున్సిపల్ కార్పొరేషన్ చిత్తూరులో గ్రీన్పేట హై స్కూల్లో పనిచేస్తున్నాను సార్. ఈ డిఎస్సి కోసం నేను 2019 నుంచి కూడా కష్టపడి చదువుతున్నాను సార్. దీంట్లో ఎటువంటి ఫ్రాడ్ కానీ ఎటువంటి అన్యాయం ఎవరు జరగలేదు సార్. ప్రభుత్వం ఖచ్చితమైన ప్రణాళికతో అనుకున్న టైంకి నోటిఫికేషను, ఎగ్జాము, రిజల్ట్ అన్నీ పెట్టింది సార్. దీంట్లో ఎక్కడా కూడా అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగాయని చెప్పడానికి అవకాశమే లేదు సార్. కంప్యూటర్ టెస్ట్ అనేది క్వశ్చన్లు బయట రావడానికి ఛాన్స్ లేదు సార్. ఎక్కడ కూడా పక్క వ్యక్తి ఏం రాస్తున్నాడు, మనం ఏం రాస్తున్నాము అని కూడా తెలుసుకోలేము. అటువంటి ఎగ్జామ్ పైన తప్పు చెప్పడం అనేది కరెక్ట్ కాదు సార్. ఇక్కడున్న ప్రతిభను కించపరిచేలా మాత్రమే తప్పించి వేరే ఉద్దేశం లేదు సార్. ఎవరైతే చదువుకున్నారో, కష్టపడ్డారో వాళ్ళ మాత్రం జాబులు వచ్చాయి. దానికి అందరూ సంతోషించాలే కానీ వాళ్ళపైన ఏదో చెప్పి మభ్యపెట్టే అవకాశం వద్దు సార్ ఎవరికి. నెక్స్ట్ టైం ఇప్పుడు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ టైం ట్రై చేస్తారు, తెచ్చుకుంటారు. అంతేగాని ఉన్న వాళ్ళపైన తప్పు చెప్పకూడదు కదా సార్. డబ్బు ఇచ్చేంత శక్తి వరకు ఉంటే ఏ వ్యాపారం బిజినెస్ చేసుకుంటూ బతుకుతారే కానీ ఈ చిన్న జాబుల కోసం కొన్ని డబ్బులు వేస్ట్ చేసుకోరు కదా సార్. దీని మీద ప్రభుత్వం ఇంకా కొంచెం కూడా సపోర్ట్ చేసి మా అందరికి భరోసా ఇస్తే బాగుంటుంది సార్. గత ప్రభుత్వం పైన ఆపోజిట్ గవర్నమెంట్ ఏదో చెప్తా ఉంది, దానికి ఆధారం ఏదో ఎలాంటిది లేదు. ఆధారం లేకుండా చెప్పడం ఎందుకు సార్? ఏదైనా ఉంటే పక్కా ప్రూఫ్ పెడితే మేము అడ్జస్ట్ కనుక్కుంటాం కదా. ప్రూఫ్ లేకుండా ఎందుకు మాట్లాడడం? అవునా కదా సార్? ప్రూఫ్ ఉంటే మేము కూడా వింటాం కదా. లేకుండా ఎందుకు సార్ ఊరికి చెప్పడం మా మీద? ఎవరైతే కష్టపడా వాళ్ళ మాత్రం జాబ్ వచ్చింది. కష్టపడితేనే కదా సార్ వస్తుంది ఏదన్నా కానీ. ఈ ఊర్లో మొత్తం ఎందుకు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారమ్మా? రన్ చేసే విధంగా ఎక్కడ పడితే అక్కడ దీక్షలు చేసి వయసుకి రకరకాలుగా అంటే ఏదేదో చేస్తున్నారు. సో మీలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉద్యోగాలు వెళ్తున్నారు కదా, అక్కడ కూడా మీకు అంటే రకరకాలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు కూడా. సీనియర్ ఉన్న వాళ్ళు కూడా అవన్నీ కనిపించినప్పుడు మీరు ఎంత కష్టపడి ఇంత మెరిట్లో మీరు వచ్చి ఈ రకంగా సార్ కష్టపడి జాబ్ తెచ్చుకున్నాక అందరూ కూడా మీరు ఏదో చేసేసారని మాట్లాడుతుంటే బాగోదు కదా సార్. 10 మందిలో చిన్న చూపే సార్ ఎవరికైనా అది పైకి చెప్పలేకపోయినా మనసు బాగుంటుంది కదా. ఒరే మన మీద చెప్తున్నారు, రేపేమవుతుందేమో, భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకుంటూ భరోసా కావాలని మేము కూడా కోరుకుంటాం కదా సార్. కాబట్టి ఇలాంటి అబద్ధాలు చెప్పడం మానేస్తే బాగుంటుంది సార్. ఖచ్చితత్వానికి బాగుంటే బాగుంటుంది సార్. మాది వ్యవసాయం సార్, లో క్లాస్ ఫ్యామిలీ సార్. తక్కువ నుంచి వచ్చి చదువుకుని జాబ్ సంపాదించుకున్నాం సార్. మీరమ్మా? 25 పైన. దీంట్లో మీకు ఈ ఊర్లో ఎందుకు వచ్చిందమ్మా? 8 మెంబర్స్. ఇంకా మిగిలిన 1 మార్కు 1 మార్కులు ఎందుకు మిస్ అయినారమ్మా? ముగ్గురు 4 ఎంత 1 మార్క్? 1/2 మార్క్ సార్. వాళ్ళు కూడా మంచి క్లవర్సే. వాళ్ళు కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్స్ వస్తుంది సార్. ప్రిపేర్ అయ్యారు వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు. మళ్ళీ వాళ్ళు డిఎస్సిలో మళ్ళీ ప్రిపేర్ అవుతుంది. కొంతమంది పోనీ ఎట్లా మీకు 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ వచ్చింది కదా, ఈ ఎన్డీఏ కుటుంబాలు ఇచ్చారు కదా, ఎట్లున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ? ఊర్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అందరూ హ్యాపీ. ప్రభుత్వం తరఫున ఏదైనా చెప్పాలంటే కూడా చెప్పండి. దాదాపు 10 సంవత్సరాలు మా మదర్కి హెల్త్ ప్రాబ్లం, నేను చిన్నప్పటి నుంచి హెల్త్ ప్రాబ్లం. వ్యవసాయం చేస్తారు, డబ్బులు మా అమ్మకి హెల్త్కే సరిపోతుంది. మమ్మల్ని చదివించేదానికి కూడా వారికి చాలా కష్టంగా ఉండేది. నేను ప్రైవేట్గా వెళ్ళిపోయాను. బయట వెళ్ళి బెంగళూరు వెళ్ళి జాబ్ చేసి
డిఎస్సి కోసం 2018లో రిటర్న్ వచ్చాను, బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాను. 2018లో పోస్టులు తక్కువ ఉండడం వల్ల నాకు ఈ జాబ్కి చదివాను, చాలా కష్టపడ్డాను అప్పుడే 2018లో. అప్పుడు రాలేదు నాకు, అది కష్టపడింది నాకు రైల్వే జాబ్ వచ్చింది. నాకు అప్పుడు డిఎస్సి కోసం చదివితే రైల్వే జాబ్ వచ్చింది. ఆ రైల్వే జాబ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మెగా డిఎస్సి వస్తుందేమో అని ఎదురు చూసినాను. రైల్వే జాబ్ నుంచి దీనికి మారదామని చాలా ఏళ్ళు ఎదురు చూశాను. దాదాపు 6-7 ఇయర్స్ వెయిట్ చేసినాను. 2018 నుంచి తర్వాత 2024లో మన సీఎం వచ్చిన తర్వాత ఫస్ట్ సైన్ చేయక ముందే హామీ ఇచ్చాడు కదా, అప్పుడే స్టార్ట్ చేశాను చదివేది నేను డిఎస్సి కోసం. అంతకుముందే ప్రిపేర్ అవుతున్నా వేరే జాబ్స్కి, దీనికోసం అప్పుడు స్టార్ట్ చేసి మళ్ళీ చదువుకొని ఇప్పుడు తెచ్చుకున్నాను. మీ ఫ్యామిలీ పేరు కళ్యాణి. నేను కొత్తగా ఇప్పుడు డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి బంగారపాలెం మండలంలో వర్క్ చేస్తూ ఉన్నాను. నేను 2017 నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నాను. 2018లో ఒకసారి డిఎస్సి రాశాను. అప్పుడు పోస్టులు తక్కువగా ఉండడం వల్ల డిఎస్సి కొట్టలేకపోయాను. మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోస్టులు ఇవ్వడం వల్ల ఇంకా కష్టపడి ఎక్కువగా చదివాను. పేపర్ లీకేజ్ అవుతుంది, ఇలా ఫ్రాడ్ జరిగింది అనేసి అని చెప్తున్నారు కదా, అదన్నీ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. యాక్చువల్గా పేపర్ అనేది మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మన తంబు, మన ఐరిస్ అవన్నీ వాళ్ళు ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాతనే మన సిస్టమ్ దగ్గర ఓపెన్ అయ్యి వెళ్ళిన తర్వాతనే మన ఎగ్జామ్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది. ఎగ్జామ్ టైం అవ్వగానే క్లోజ్ అయిపోతుంది. అది మన బిట్స్గా ఎగ్జామ్లో కానీ పేపర్ లీక్ అవ్వడానికి ఎటువంటి ఛాన్స్ అనేది ఉండదు. పక్కన వేరే క్వశ్చన్ మనకు ఒక క్వశ్చన్ వచ్చి ఉంటే పక్కన వాళ్ళకి వేరే క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు, అక్కడ ఆన్సర్స్ వేరే లాగుంటాయి. అంతా అప్లికేషన్ టైప్లో ఉంటుంది ఎగ్జామ్స్ అంతా. పేపర్ లీకేజ్ అవ్వడానికి ఎటువంటి ఆస్కారం లేదు. కదమ్మా 2017 ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు టెక్స్ట్ బుక్లో నుంచి డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళు సార్ పేపర్స్ క్వశ్చన్స్. ఇప్పుడు అంతా అప్లికేషన్ టైప్ సార్, మొత్తం అప్లికేషన్ టైపు. నువ్వు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయ్యి ఉంటే జాబ్ కొట్టగలుగుతారు సార్. అంత స్ట్రిక్ట్గా? అవును సార్. ఇప్పుడు మీకు జాబ్స్ ఇచ్చారు కదా, పోస్టింగ్స్లో కూడా ఏదైనా పలుకుబడితో జరిగిందా? మీ లేదు సార్, జెన్యూన్గానే జరిగింది సార్. మెరిట్ లిస్ట్ వదిలారు, మెరిట్ లిస్ట్ ప్రకారమే వాళ్ళకి కాల్ లెటర్స్ అనేటివి వాళ్ళకి పెట్టారు. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మేము వెరిఫికేషన్కి వెళ్ళాం. మా సర్టిఫికేట్స్ అన్నీ జెన్యూన్గా చూసి మా సర్టిఫికేట్స్ అన్నీ కరెక్టేనా కాదా అనేసి అని చెప్పి అవన్నీ జిరాక్స్లు తీసుకున్న తర్వాతనే మమ్మల్ని పంపించడం జరిగింది సార్. ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. 2019 నుంచి 24 మధ్యలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ఎప్పుడైనా అలా రిలీజ్ చేసిన దాఖలాలు ఉన్నాయా? అటెంప్ట్ చేశారా? లేదు సార్. 2019 నుంచి మేము ఇస్తారు అనేసి అని చెప్తా అంటే ఆశతో ఇంకా ఎక్కువ చదువుతూ ఉన్నాం సార్. ఎటువంటి జాబ్స్కి వెళ్ళకుండా దీనికోసమే డిఎస్సిలో నేను జాబ్ కొట్టాలి అనేసి అని చెప్పి అలానే ఉన్నాను. ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను, కానీ వాళ్ళు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ సైన్ మెగా డిఎస్సి మీద సైన్ చేసింది. దాంట్లో ఇంకా ఎక్కువ హోప్తో ప్రిపేర్ అయ్యి నేను జాబ్ కొట్టగలిగాను. మీరు కష్టపడి చదివి రాశారు కదా, వీళ్ళు ప్రతిపక్షాలు కూడా దానిపైన ఆరోపణలు చేస్తున్నారు. అంటే లంచాలు ఇచ్చి కూడా జాబ్ ఇచ్చారు. మీకు ఏమన్నా దానిపైన? లంచాలు ఇచ్చినారంటే కొనే స్తోమత ఉంటే మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివే వాళ్ళం కాదు కదా సార్. ఏదో ఒక జాబ్ డబ్బులు ఇచ్చి కొనుక్కునేసే వాళ్ళం కదా. రాసాం సార్. అది మొత్తం సీసీ కెమెరాలో అండర్లో జరుగుతూ ఉంటుంది సార్ ఎగ్జాము. ఈవెన్ నువ్వు ఎగ్జామ్కి ఎంటర్ అయిన తర్వాత మన బయోమెట్రిక్ అవన్నీ వేసిన తర్వాత ఒక సిస్టమ్ కంప్యూటర్ అలాట్ చేస్తారు. వెళ్ళి అక్కడ కూర్చుంటాం. మనము కూర్చున్న తర్వాత తల తిప్పడానికి కానీ లేదు, ఓన్లీ వాటర్కి వెళ్ళడానికి మాత్రమే పర్మిషన్ ఇస్తారు. ఈవెన్ తల తిప్పడానికి కానీ అవకాశం ఉండదు. మేము కష్టపడి చదివిన దానికి ఎవరో చెప్తా ఉన్నారు సార్, ఏదో డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు అనేసి అని చెప్పి. ఆ డబ్బులు ఇచ్చి కొనే స్తోమతే ఉంటే ఏదో ఒక జాబ్ చేసుకొని ఏదో ఒకటి మేము కొనుక్కునే వాళ్ళం కదా. ఇంత కష్టపడి చదవాల్సిన అవసరం మాకు ఉండదు కదా. ఇప్పుడు నాతో వర్క్ చేసే వాళ్ళంతా నాతో జాయిన్ అయిన వాళ్ళే సార్, న్యూ డిఎస్సి వాళ్ళే. న్యూ డిఎస్సి వాళ్ళు కానీ అడుగుతా ఉన్నారు, మనం జరిగింటే ఎక్కడ చూపిమని చెప్పండి సార్, ప్రూఫ్ చూపిమని చెప్పండి. పేపరు లీక్ అయ్యింది, ఇలా ఫ్రాడ్ జరిగింది అనేసి అంటున్నారు కదా, ప్రూఫ్ చూపియండి.
ఇటువంటి ఫ్రాడ్ అనేది జరగలేదు సార్. మేము జనరల్గా ఇన్ని సంవత్సరాలు లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయి చదివినాం. 2018 డిఎస్సి తర్వాత నుంచి 2019 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం. అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అన్నారు. డిఎస్సి ఏమి ఇవ్వలేదు. తర్వాత వచ్చిన గవర్నమెంటు మాకు వస్తానే మెగా డిఎస్సి మేము సైన్ చేసింది. మేము కష్టపడి చదివినాము, రాసినాం. నువ్వు చెప్పమ్మా. బుక్స్ కానీ మేము గవర్నమెంట్ సార్ వాళ్ళని అడిగి ఇయర్ సబ్జెక్ట్ మారుతూ వచ్చింది సార్. బుక్స్ కానీ 5 years ఒకే బుక్స్ లేవు. ఇయర్ బుక్స్ అనేటివి చేంజ్ అయినాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లాస్ చేంజ్ చేస్తూ వచ్చారు బుక్స్. వీళ్ళని అడిగి తీసుకున్నాం. బిట్స్ అనేటివి డైరెక్ట్గా రావు, అప్లికేషన్ టైపు. మొత్తం నువ్వు బుక్స్ ఒక 5 years 6 years టైమ్స్ చదివి నింటే ఆ బుక్స్ నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. అలా ఉంది పేపరు. డైరెక్ట్గా ఏం బిట్స్ లేవు. నువ్వు తమ్ముడు చేసుకో ఎట్లా కుమార కుర్చీ ఛానల్. ఈ పనబాగం పంచాయతీలో సుమారు ఈ రోజుకి 25 మంది టీచర్స్ ఉన్నారు. దీంట్లో కొత్తగా ఈ డిఎస్సి ద్వారా వచ్చిన వాళ్ళు 8 మంది. 8 మంది కూడా బిలో పవర్టీ లైన్, అంటే వ్యవసాయ రైతు కుటుంబాలు. వ్యవసాయ రైతు కుటుంబం అనే దానికంటే కూలి కుటుంబాలు, రైతు కూలి కుటుంబాలు. ఉదయం లేస్తే ఆవులు పాలు పిండి అమ్ముకుంటూ వ్యవసాయం చేసుకుంటూ, ఒకవేళ వ్యవసాయం వాళ్ళ స్థలం లేదంటే పక్కన కూలికి వెళ్తూ బతికే కుటుంబాలు ఈ పంచాయతీలో. అటువంటి కుటుంబాల్లో సోదరులు 2016 2015 నుంచి చదివితే ఈరోజు డిఎస్సి వచ్చింది. వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు. అటువంటిది వీళ్ళు చేస్తున్నటువంటి వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం వల్ల వాళ్ళ కుటుంబాలు కూడా మానసిక శోభ అనుభవిస్తున్నారు. వీళ్ళ రాక్షస ఆనందం కోసం ప్రభుత్వం పైన నిందేయాలనే ఉద్దేశంతో ఎక్కడా ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి ఎక్కడ మంచి పేరు వచ్చింది డిఎస్సిల వల్ల అంటే 2019 నుంచి 2024 వరకు వాళ్ళు డిఎస్సి ఇస్తానన్నారు. పాదయాత్ర అప్పుడు నేను ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇలా ఆ డిఎస్సి నందరూ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వెంటనే మొదటి సంతకం పెట్టిన వెంటనే డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్ళు చెప్పారు, మీకు అందరూ కూడా ఇంటాక్ట్, మీరు రాకముందు ఇంటాక్ట్ అయినా మీరు వచ్చినా కూడా ఇంటాక్ట్ జరిగింది చూశారు. వీళ్ళు చెప్పారు డేట్ వైజ్ మాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇచ్చారు, పలానా టైంలో మీకు అప్లికేషన్స్ ఉంటుంది, పలానా టైంలో ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, పలానా టైంలో మీకు మెరిట్ తీసుకుంటాం, పలానా టైంలో రిజల్ట్ ఉంటుంది అని ఈ విధంగా చేశారు. అంటే మీరు ఒకసారి ఆలోచించాలి. వీళ్ళ మాటల ప్రకారమే ఎక్కడ జరిగిందా లేదు. స్పోర్ట్స్ గురించి చెప్పారు, స్పోర్ట్స్ గురించి వాళ్ళు చెప్పారు. అన్ని ఆన్లైన్లో శాప్కి సంబంధించిన మినిస్టర్ గారు కానీ, క్రీడా శాఖ మంత్రి గారు కానీ, శాప్ చైర్మన్ కానీ, ఐఏఎస్ల అధికారులు కానీ, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ వెబ్సైట్లో పెట్టారు ఎవరిది ఏమని చెప్పి అది కూడా చెప్పడం జరిగింది. అంటే ఊరికే ప్రభుత్వమైన ముద్ర వేసి ఏదో చేయాలని 16,347 మంది ఉద్యోగాలకి ఒక పండగ వాతావరణం. దీంట్లో కూడా నేను 2-3 ఫోటో తీసుకున్నారు. నేను కూడా అటెండ్ అయ్యా. నీతో కదమ్మా, నీతో ఇంకోరెవరితో నీతో మిస్ అయినాం. ఫోటోలు తీసుకుని వాళ్ళు ఎంత హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చినారంటే ఆ పండగ వాతావరణం ఇచ్చారు. దాన్ని తట్టుకోలేకుండా చేస్తారు. ఇంకైనా మారి బుద్ధి తెచ్చుకోవాలని మీడియా ద్వారా కూడా కోరుకుంటున్నాం. ఎగ్జాక్ట్ వాళ్ళు అదేం బాధ, మేము కష్టపడి సంపాదిస్తే మేము ఏదో కొనుక్కున్నాము ఉద్యోగాలని, అవినీతి ద్వారా జరిగిందంట అన్నారు. వీళ్ళందరూ చెప్పేది అంటే మేము అంత స్తోమత ఉంటే మేము వ్యాపారాలు చేసుకుంటాం, లేదు ఇంకో ఉద్యోగాలు పోయింటాం కదా. ఇతను ఈ అబ్బాయి చెప్పాడు, నేను 2000 మా అమ్మ నాన్న చనిపోతే నేను పక్క బెంగళూరులో పోయి పని చేసుకుంటూ వచ్చి ఇక్కడ డిఎస్సి రాసా. డిఎస్సి ద్వారా కంప్లీట్ కాకపోతే రైల్వే జాబ్కి క్లాస్ డి పోస్ట్ సెలెక్ట్ అయ్యా. క్లాస్ డి అంటే రైల్వే ట్రాక్ పైన గ్యాంగ్ లైన్ లేకపోయాను. మళ్ళా ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు డిఎస్సి ఇస్తానన్నాక నమ్మకంతో మళ్ళా నేను దానికి ప్రిపేర్ అయినాక నాకు ఈరోజు ఉద్యోగం వచ్చింది, హ్యాపీగా ఉన్నానంటారు. వీరి మానసిక శోభకి 100% ప్రభుత్వ పరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో గవర్నమెంట్ తీసుకుంటారు. ఒకటే మీకు చెప్పేది ఏమంటే ఇటువంటి బిలో పవర్టీ మిడిల్ క్లాస్ వీళ్ళని రాజకీయంలో మన రాజకీయ లబ్ధి కోసం, మీ లబ్ధి కోసం ఇట్లా చేస్తే అయితే దేవుడు క్షమించడు. ప్రజలు అయితే రాబోయేది కాలంలో 100% క్షమించడు.